బాలాజీ గారు చేసిన, మధు గారు చేసిన, భీమానాయక్ చేసిన, కవిత చేసిన, ఇప్పుడు కొత్తగా గౌతమ్, వీళ్ళందరూ అభిషేక్ వాడు నేనేమంటున్నా అంటే పేద బిడ్డల ఆశను చూపించి ఇగో ఇవన్నీ ఎవిడెన్స్. నిన్న మన ఎక్కడ వనపర్తి సైడ్ కూడా ఇవే ప్రామిసరీ నోట్లతోని అన్నీ చూపించారు. ఇవి ఈ పేద ఎవరైతే వీళ్ళందరూ రైతులు, వీళ్ళందరూ రైతులు, వీళ్ళు ఎంతెంత డబ్బులు ఇచ్చినాయో ఇవన్నీ నేను మీకు చూపిస్తున్నాను. ఇవే కాకుండా బ్యాంకు కొట్టినాయి. ఇన్ని రోజులు కొంతమంది సన్నాసులు అడిగిండ్రు అన్న, సంతోష్ అన్న మీరు అడిగిండ్రు, మీరు అడిగితే కొన్ని కుక్కలు మీకు సమాధానం చెప్పలేదు. ఎక్కడ సాక్ష్యాలు అన్నారు, మేము సాక్ష్యాలు చూపెట్టినాం, బాధితులను తీసుకొని వచ్చినాం, ట్రాన్సాక్షన్ చూపిస్తున్నాం. అరే కుక్కల్లారా చూడండి, బ్యాంకుకి పెట్టిన కలర్ జిరాక్స్ సెట్ పాపం ఎవరెవరికి ఎంత పెట్టిండ్రో, ఎవరెవరికి ఎంత పెట్టిండ్రో. అరే కుక్కల్లారా చూడండి, వీళ్ళ చేతనైతే బాధితుల పక్షాన్ని నిలబడండి మీరు. ఇవన్నీ కలర్ జిరాక్స్లు. అరే మేము నిజాయితీ వైపు కొట్లాడుతా అంటే మీరు ఇగోరా ఇంకో అన్న ఉండేనా అంటే జస్ట్ చూపిస్తున్నా. ఇంకో 2 కోట్లు అంటే ఏ విధంగా కట్టినని జనాలు కూడా అనుకుంటున్నారు. అదే ఇన్ని ఏంటంటే వీళ్ళ చుట్టాలకు, మామలకు, పిల్లలకు, కొడుకు దగ్గర, అల్లుని దగ్గర ఇవన్నీ బ్యాంక్ స్టేట్మెంట్. అరే కుక్కలారా, అరే దాక్కున్న కుక్కలారా, మీకు అన్నారు గారా ఎవిడెన్స్. ఎన్ని ఎవిడెన్స్లు చూపెట్టాలరా మీకు ఎన్ని ఎవిడెన్స్లు చూపెట్టాలి? బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నీ బ్యాంక్ స్టేట్మెంట్లే. ఇవన్నీ అందరి బాధితులు అందరు కలిసి కుప్పలు తెప్పలు. ఇదిగో గ్రీన్ ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ వాడు సిగ్నేచర్ది అమౌంట్ ఇక్కడ ఉంది, అమౌంట్ ఇక్కడ చూడండి రా. పేద బిడ్డల పక్షాన నిలబడకుండా ఒక్క నిమిషం 5 lakhs ది ఇట్లా, ఇగో 7 lakhs ది, ఇట్లా 35 lakhs ది. అరే కష్టపడి రైతులు లెక్క మిర్చి పంట వేసి, మిర్చి పంటను పత్తి పంటతోని, లేకపోతే ఆ ఇండ్ల పిల్లల పెళ్లిళ్ళకని కానీ, లేకపోతే ఆ డబ్బులు దాచిపెట్టుకునే ఇచ్చిండ్రా. లోన్లు, భూములు, హౌస్ లోన్ తో పాటు భూముల పైన లోన్లు తీసుకొని ఇచ్చిండ్రు. నేనేమంటున్నా అంటే అరే వెదవల్లారా, మీకు చాతనైతే బాధితుల పక్షాన నిలబడండి. మీరు తల్లి పాలు గిట్ట తాగితే వెదవల్లారా, మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడండి, ఈ బిడ్డల తరపు నుంచి పోరాడండి. వీఆర్ వెరీ హ్యాపీ. అరే నిజాయితీ గురించి కొట్లాడుతా అంటే మీ మాటలేంద్రా. నేను ఒకటే చెప్తున్నాను, ప్రభుత్వాలకు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? కేవలం 3 గంటల్లో మంగళి గారికి కామెంట్ చేస్తే సంతోషనా తీసుకొచ్చిన వాళ్ళు ఇన్ని రూపాయలు, ఇన్ని కేసులు, ఇవన్నీ విత్ ఎవిడెన్స్ తో చూపిస్తున్నారు. ట్రాన్సాక్షన్స్ కూడా ఇప్పుడు మీ ముందు చూపించిన. దయచేసి శవం, ఇప్పుడు మనం అటు శవం ఉంది, ఇటు మనం మాట్లాడుతున్నాం. పాల్తీ తండాలో ఇవాళ 9వ శవం దగ్గర ఉన్నాం. కాబట్టి బాధితుల తరపున ప్రభుత్వాలు మాట్లాడాల్సిందే. ప్రజలను నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ జస్టిస్ అని చెప్పి బాధితులకు జస్టిస్ కావాలి. జస్టిస్ ఫర్ బాధితులు హ్యాష్ట్యాగ్ చేయండి. ముఖ్యమంత్రి గారికి హ్యాష్ట్యాగ్ చేయండి, రేవంత్ రెడ్డి గారికి, కిషన్ రెడ్డి గారికి హ్యాష్ట్యాగ్ చేయండి, పవన్ కళ్యాణ్ గారికి కూడా హ్యాష్ట్యాగ్ చేయండి. ఎందుకంటే న్యాయం జరగాలి. మీ ఫంక్షన్లలో వచ్చి మాట్లాడితేనో, లేకపోతే కేంద్ర మంత్రి వర్యుల ఫంక్షన్లను, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల ఫంక్షన్లను వచ్చి మీరు పాటలు పాడినంత మాత్రాన తనకు సపోర్ట్ ఇవ్వద్దని బాధితుల పక్షాన్ని నిలబడన్నట్టు కోరుకుంటూ నేను మీ సంపత్ నాయక్ని.